హాయ్ హలో నిన్నటి రోజున దాల్మోత్ మిక్చర్ అయితే ఇంట్లోనే చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా అచ్చం బయటకున్నట్లుగానే వచ్చాయి. చాలా టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు గాను ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఈ పప్పు ఉండే ప్యాకెట్ అయితే 1/2 కేజీ తీసుకున్నాను. ఇంకా దీన్నైతే ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను. బాగా ఒక 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసుకున్నాను. అందులోనే వంట సోడా కలిపి నానబెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు హోంవర్క్ చేస్తుంటే చాలా ముద్దుగా ఉంటారు కదా, ఇంకా మా పిల్లలైతే ఇలా హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పప్పు అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే అయితే ఇలా ఉంది, పప్పు బాగా నానిపోయి. ఇంకా మార్నింగ్ నిన్న ఫ్రైడే కదా, నేనైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే నేను అలా వెళ్ళి వచ్చాను, పిల్లల్ని స్కూల్కు పంపించేసి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఈ పప్పు అయితే ఆరబెట్టుకోవాలి ఇలా ఫ్యాన్ కింద ఒక 2 అవర్స్. ఇలా నానిన పప్పు అయితే బాగా నానిపోయి మధ్యాహ్నానికంతా ఇలా ఉంది. ఇంక ఇలా నానిన పప్పునైతే తీసేసుకున్నాను. ఇంకా దీంట్లో కలపటానికి గాను శనగపిండి, బియ్యపిండి, కొంచెం సాల్టు, కారం పొడి కలుపుకోవచ్చు. ఇక మురుకులు గొట్టంలో అయితే పెట్టేసి ఒక 2 వాయిలుగా సన్నకార అయితే చేసుకున్నాను. ఈ సన్నకారకు బియ్యపిండి వేస్తే కొంచెం క్రంచిగా వస్తుందన్నమాట. ఓన్లీ శనగపిండి వేస్తే కొంచెం కార అనేది మెత్తగా ఉంటుంది. ఇంక ఈ కార అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్గా అయితే ఈ పప్పు అయితే ఇలా వేపుకున్నాను. ఈ పప్పు అంతా ఇలా వేపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇంక ఇలా లాస్ట్లో కొంచెం ఇలా కలుపుకుంటూ వేపుకుంటే బాగా వేగుతుందన్నమాట. ఇంకా తెల్లగడ్డ, కరివేపాకు కూడా వేపి ఫైనల్గా అయితే వేసేసాను. ఈ తెల్లగడ్డ వేయడం వల్ల మిక్చర్ అనేది మంచి సువాసనగా ఉంటుంది. నార్మల్గా స్వీట్స్లో యాలక బుడ్డలు వేసుకుంటాం కదా, ఇలా ఏవైనా కారం ఐటమ్స్లో తెల్లగడ్డ వేసుకుంటే చాలా సువాసనగా ఉంటుంది. ఇంకా కారం పొడి, సాల్టు వేసేసి కలిపేసుకున్నాను. ఇంకా అంతా కలిపేసుకున్న తర్వాత దాల్మోత్ మిక్చర్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. మా బాబు అయితే చాలా అస్సలు బయట కొనిందే అన్నట్టు ఉంది మమ్మీ అన్నాడు. చాలా బాగుందన్నారు పిల్లలకు, మాకు. ఇంక ఇలా టైట్ డబ్బాలో అయితే స్టోర్ చేసేసాను. ఇక అంతే అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.